విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులు ముద్దు. డాలర్ విలువ తగ్గుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిలో దేశం ముందుకెళ్తుంది. భారతదేశంలో విదేశీ వస్తువులు కొనవద్దని, స్వదేశీ వస్తువులు కొనాలని, అప్పుడే ఆర్థిక అభివృద్ధిలో దేశం ముందుకెళ్తుందని కల్లూరు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విలేకరులతో కల్లూరు ఎంఈఓ మాట్లాడుతూ, డాలర్ విలువ తగ్గుతూ, రూపాయి విలువ పెరుగుతూ ఆర్థిక అభివృద్ధిలో భారతదేశంలో పరుగులు తీస్తుందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా పహల్గాంలో జరిగినటువంటి ఈ భారత సంతతికి చెందినటువంటి వారందరినీ కూడా ఊచకోత చేయడం వలన మన గౌరవ ప్రధానమంత్రి గారు అన్ని పార్టీల యొక్క సలహాలు సూచనలతో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్లో 2 మహిళలు ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర దాడులపైన దాడి చేసి మొత్తం భారతదేశాన్ని దిశల ప్రపంచవ్యాప్తంగా మన సాంకేతిక నైపుణ్యాన్ని, మన యొక్క విజ్ఞానాన్ని, మన యొక్క చాణక్య నీతిని ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన యొక్క సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలలో కొన్ని అసూయ ద్వేషాలతో రగిలిస్తూ మన భారతదేశం పైన అనేక రకాలైన సుంకాలు విధిస్తూ మనల్ని పడగొట్టాలని, మనల్ని భయపెట్టాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. అయితే భారతదేశం ఎప్పటికీ కూడా ఎవరికీ కూడా తల వంచినటువంటి దేశంగా ఎదుగుతుంది. ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుల వారు మాటి మాటికి మన పైన కయ్యానికి కాల్చి మన శత్రు దేశాలతో పరిచయాలు ఏర్పరచుకొని మన దేశాన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ట్రంప్ మన సుంకాలు విధిస్తూ భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటువంటి తాటాకి చప్పుళ్లకు భారతదేశం ఎప్పటికీ కూడా భయపడేది లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వారు దీనికి ఒకే ఒక మార్గం, యువత అంతా కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మనము స్వదేశీకి సంబంధించినటువంటి వస్తువులను ఎప్పుడైతే మనం కొనుక్కుంటామో, స్వదేశీకి సంబంధించిన మొత్తము అన్ని రకాలైనటువంటి అంశాలను మనం తీసుకుంటామో అప్పుడే భారతదేశము ఆర్థికంగా ఎదుగుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది, డాలర్ విలువ కూడా తగ్గుతుంది. కాబట్టి మనకు సపోర్ట్ చేసేటటువంటి దేశాలతో మనం సన్నిహితంగా ఉంటూ మన దేశ అభివృద్ధిలో బాటలు వేస్తూ యువత సాంకేతికంగా దేశభక్తి భావాన్ని, ముఖ్యంగా ప్రతి యువత కూడా ఇది నా దేశం, ఇది నా దేశం, నా కొరకు ఈ దేశం పాటుపడుతుంది, ఈ దేశం కోసం నేను ఎంతో కొంత రుణాన్ని తీర్చుకోవాలి, ఈ భరతమాత యొక్క సంబంధించినటువంటి మన భావాన్ని ఒక్కరు రగలుస్తూ భారతదేశం యొక్క దాసత్వతల విముక్తి పొంది ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది. అటువంటి భారతదేశానికి మనం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉండాలి. ఆ భారతదేశం యొక్క అభివృద్ధి బాటలో మనమందరం కూడా చేయి కలుపుతూ, భుజం కలుపుతూ, గొంతు కలుపుతూ భారతదేశానికి మనం వెన్నంటి ఉండి యువత అంతా కూడా అన్ని రంగాల్లో కూడా మన దేశానికి కొరకే పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినట్టు